శ్రీమాత్రే నమః. మోనాలిసా పికాసో గీసిన చిత్రం కాదు. కుంభమేళాలో పూసలమ్ముకుంటూ వైరల్ అయిన ఒక అమ్మాయి ఉంది చూసారా? ఆ అమ్మాయి మోనాలిసా. ఇప్పుడెందుకు సడన్ గా అందరూ మోనాలిసా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళే కాదు, ప్రతి వ్యక్తి, ముఖ్యంగా హిందువులు మాట్లాడుకోవాల్సినటువంటి చిత్రమే జరిగింది ఈ మోనాలిసా దగ్గర. అదేంటో తెలుసుకుందాం. మోనాలిసా అనే అమ్మాయి ఒక బంజారా జాతికి చెందిన అమ్మాయి. బంజారా జాతి అంటే నోమాడ్స్ అంటారు కదా, అంటే వాళ్ళకి ఇల్లు వాకిలి అంటూ ఉండవు. ఎక్కడెక్కడైతే తీర్థాలు, ప్రభలు, జాతరలు, పండగలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు, అలాంటి జరుగుతున్న చోటికల్లా వెళ్ళి వాళ్ళు పూసలు, బెలూన్లు, చిన్న చిన్న బొమ్మలు, ఇలాంటివన్నీ వస్తువులు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించే ఒకారకమైన జాతి వాళ్ళు. అందులో ఈ అమ్మాయి కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఉండగా ఆ అమ్మాయి అందచందాలు చూసి ఆ అమ్మాయి ఫోటో వైరల్ అవ్వడం వల్ల చాలా మంది డైరెక్టర్లు ఆ అమ్మాయిని పెట్టి సినిమా తీస్తామంటూ, మోడల్ గా నటించమంటూ చాలా మంది వెళ్లారు. ఆ అమ్మాయి మెల్లిమెల్లిగా పాపులర్ అయిపోయింది. ఒకానొక వ్యక్తి కేవలం డబ్బు కోసం మాత్రమే కాక ఈ అమ్మాయి యొక్క స్థితిగతుల్ని, ఆర్థిక పరిస్థితిని చూసి ఈ అమ్మాయి ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి సనోజ్ మిశ్రా. ఇతను ఈ అమ్మాయిని పెట్టి సినిమా తీశాడు. ఈ అమ్మాయిని పెట్టి సినిమా తీస్తున్నప్పటికీ ఇతనికి ఒక సినిమా సంస్థ లాంటిది, ఒక చిన్న కంపెనీ లాంటిది ఉందన్నమాట. అయితే ఈ అమ్మాయికి అతనే యాక్టింగ్ అది నేర్పించి, మాట్లాడడం అన్ని నేర్పించి సినిమాని దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇక్కడే ఉంది ట్విస్ట్. ఈ అమ్మాయి 2 రోజుల ముందు ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ముస్లిం వ్యక్తిని చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత వైరల్ అవ్వాల్సిన అవసరం వచ్చింది? దీని గురించి ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నారు? చాలా మంది ముస్లిం వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటున్నారు కదా. కేరళ స్టోరీ, ఈ సినిమాలన్నీ ఒక ప్రోపగాండా సినిమాలు అని చెప్తున్నారే, అలాంటివి విన్న తరువాత మనకు కూడా, అంటే మనలో ఉండే సెక్యులర్లకు కూడా అలా అనిపించే అవకాశం ఉంది. అయితే ఈ మోనాలిసా కథ ఎందుకు ఇంత పాపులర్ అవుతోందో, ఈ మోనాలిసా యొక్క మొత్తం స్టోరీ ఎందుకు మన హిందువులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందో ఈ వీడియో చూడండి. సనోజ్ మిశ్రా గారు అతని యొక్క ఫిల్మ్ ఎడిటింగ్ టైంలో ఉండగా అతనికి ఒక రోజు మోనాలిసా యొక్క తండ్రి అయినటువంటి జైసింగ్ అనే వ్యక్తి అతను ఫోన్ చేసి, మాకు ఇలా ఒక సినిమా ఆఫర్ వస్తోంది, మేము కేరళ వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పాడట. కేరళ వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే, లేదు, మాకు మోనాలిసాకి వస్తున్నటువంటి ఆఫర్ కేరళ సినిమాలో తెలుగు సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. అలాగే నాకు కూడా, అంటే మోనాలిసా తండ్రికి కూడా ఒక సినిమాలో పోలీస్ కమిషనర్ వేషం వేసే అవకాశం వచ్చింది, అందుకు మేము వెళ్ళాలనుకుంటున్నామని అంటే, ఈ సనోజ్ మిశ్రా గారు, వద్దు, మీకు తెలుగు గాని లేదా మలయాళం గాని ఏ భాషలో రావు కదా, అసలు హిందీయే పూర్తిగా సరిగ్గా మాట్లాడలేని మోనాలిసా ఆ సినిమాల్లో ఎలా నటించగలదు, ఎలా మాట్లాడగలదు అని అతను అనుమానం కూడా వచ్చి, నేను కూడా మీతో వస్తాను, 2 రోజులు ఆగండి, నాకు ఎడిటింగ్ పని ఉంది అని చెప్పారట. చెప్తే ఈ జైసింగ్ గారికి, కేరళ నుంచి మీకు వచ్చినట్టు ఆఫర్ వచ్చింది అని చెప్పిన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళు ఏం చెప్పారు, మీకు 25 నుంచి 30 లక్షల వరకు ఇస్తాము, మీకు కూడా ఉంది యాక్టింగ్ కి, కమిషనర్ రోల్ ఉంది, ఒక పోలీస్ కమిషనర్ రోల్, రమ్మనమని చెప్పారట. ఇంత డబ్బులు ఆఫర్ చూపించిన తర్వాత ఎంతటి సామాన్య వ్యక్తులైనా సరే, మధ్య తరగతి వ్యక్తుల్లో కూడా 25-30 లక్షలు అంటే తక్కువ. అలాంటిది బంజారా జాతికి చెందినటువంటి ఒక వ్యక్తికి 25-30 లక్షలు ఇస్తాము అని చెప్తే అతనికి ఆశ పుడుతుంది కదా. సరే అని చెప్పి కూతుర్ని తీసుకుని కేరళ వెళ్ళాడు అతను. 4 రోజులు అయిన తర్వాత అక్కడ యాక్టింగ్ నేర్పుతున్నారు, డాన్స్ నేర్పుతున్నారు, ఇవన్నీ నేర్పుతున్నారు నాన్న అని అమ్మాయి అతనికి అన్ని చూపించిందట. అంతా బానే ఉందట. 3-4 రోజులు అయిన తర్వాత ఈ జైసింగ్ అన్న వ్యక్తి, అంటే ఈ మోనాలిసా తండ్రికి ఇంటి దగ్గర తన తల్లికి ఇంకా పిల్లలు, మిగిలిన ఫ్యామిలీ ఉంటుంది కదా, తన తల్లికి ఒంట్లో బాగోలేదని తెలియడం వల్ల ఫోన్ ద్వారా, మేము ఇంటికి వెళ్తాము, మళ్ళీ వస్తాము అని చెప్పాడట ఆ వ్యక్తి. చెప్తే సరే మీరింటికి వెళ్ళిపోండి అని చెప్పి అతనికి టికెట్ చేసేసి అతన్ని ఎయిర్పోర్ట్ లో దింపడానికని బయలుదేరాడు. అయితే ఎవరైతే ఈ మోనాలిసాని వీళ్ళని తీసుకెళ్లాడో వాళ్ళు అతను తీసుకెళ్తున్నారు. ఈ తండ్రి ఏమనుకున్నాడు, మోనాలిసా కూడా తనతో పాటే వస్తోంది అనుకున్నాడు. కానీ అతనికి మధ్యదారిలో తెలిసిన విషయం ఏంటంటే, మోనాలిసా రావట్లేదు, ఇతను ఒక్కడే వెళ్తున్నాడని. అదేంటి, నేను మోనాలిసాను ఒక్కదాన్నే ఎలా వదులుతాను, మేమిద్దరం వెళ్తాము అంటే, కాదు, మోనాలిసాకి నువ్వు అక్కడికి వెళ్ళి వేరే పెళ్లి చేసేస్తున్నావు, తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు అని. మేము మోనాలిసాకి ఏం పెళ్లి చేయాలనుకోవట్లేదే అని చెప్పినా సరే, కాదు, మోనాలిసా నువ్వు వేరే దగ్గరికి పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావు అంటూ
వాళ్ళు అతనితో పాటు ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఆ కారు ఆపాడట. ఇక్కడికెందుకు అంటే అది పోలీస్ స్టేషన్ లో అతనికి దిగాక తెలిసింది మోనాలిసా తండ్రికి. లోపల అంటే ఈ పోలీస్ స్టేషన్ లోపల మోనాలిసా అలాగే ఈ ఫరహాన్ ఎవరినైతే ఈ మోనాలిసా పెళ్లి చేస్తుందో ఆ ఫరహాన్ అన్న వ్యక్తి లోపల ఉన్నారట. ఇతను ఎలాగైనా లోపలికి వెళ్ళాలని ప్రయత్నించిన ఆ మోనాలిసా తండ్రి పోలీసులు గాని ఎవరు వెళ్ళనివ్వలేదట. ఆ మోనాలిసాకు ఫరహాన్ అనే వ్యక్తి 6 నెలల ముందే పరిచయం అయింది అని చెప్తున్నారు సోషల్ మీడియా ద్వారా. ఈ ఫరహాన్ అనే వ్యక్తి మోనాలిసాని కేరళ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కేరళలో అతనికి పెళ్లికి సమర్థించిన వ్యక్తులు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీల వంటి వ్యక్తులు అని వాళ్ళు చెప్తున్నారు. అంత పెద్ద పెద్ద వ్యక్తులకు ఈ మోనాలిసాని పెళ్లి చేసుకున్నటువంటి ఫరహాన్ అన్న వ్యక్తికి ఏంటి సంబంధం? అది చాలా విచిత్రంగా ఉంది. ఈ మోనాలిసాని పెళ్లి చేసుకున్నటువంటి ఫరహాన్ అన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రాంతం వాడు. ఈ మోనాలిసా ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ ప్రాంతం అమ్మాయి. ఈ ఉత్తరప్రదేశ్ లో వ్యక్తికి కేరళలో అంత పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా తెలుస్తారు? తెలియరు కదా. ఎలా తెలిసారు అనేది కూడా ఒక విచిత్రమే. ఆ మోనాలిసా తండ్రి ఎంత మొత్తుకున్నా ఏడ్చినా అతని కూతుర్ని తిరిగి అతనికి పంపించలేదు. అతను ఏడ్చి అక్కడే 8-10 గంటలుండి ఆఖరికి తన తల్లికి ఒంట్లో బాగోలేదు, ఎలాగైనా రావాలి అని చెప్పగా అతను వీళ్ళని బతిమాలుకుని తనకి మళ్ళీ ఫ్లైట్ టికెట్ చేయించుకుని ఆ ఫ్లైట్ లో తిరిగి అతను మోనాలిసా అక్కడ కేరళలోనే వదిలేసి అతను బయలుదేరి ఇంటికి వచ్చి ఇక్కడ తల్లిని చూసుకుని తల్లికి బాగోగులు చూసుకున్న తరువాత మళ్ళీ తన వాళ్ళ ద్వారా ఫోన్ చేసి విషయం తెలుసుకుందాం అనుకున్నా సరే ఇతను ఫోన్ లో కూడా మోనాలిసాతో మాట్లాడనివ్వలేదు. అయితే సనోజ్ మిశ్రా మోనాలిసాని పెట్టి తీస్తున్న సినిమా ఒక మత మార్పిడి ముఠాలు అలాగే లవ్ జిహాదు వీటి కేంద్రంగా అంటే వీటిని బేస్ చేసుకుని అతను ఆ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాని దెబ్బ కొట్టాలని ప్రయత్నమే ఇది అని. అంతేకాదు అతని ఈ సినిమా మొదలు పెట్టినటువంటి కొన్ని రోజుల్లో అతన్ని ఒకనొక వేరే రకమైనటువంటి ఒక కేసు అతని మీద బనాయించి అతన్ని జైల్లో కూడా పెట్టారంట కొన్నాళ్ళు. నిజాయితీ నిరూపించుకుని బయటకు వచ్చాక అతను దానికి వెరవకుండా మోనాలిసాని పెట్టి ఆ సినిమా పూర్తి చేశాడు. ఇక్కడ చూడండి, ఆ సినిమా రిలీజ్ కాకూడదంటే మొదట అతన్ని జైల్లో పెట్టి బెదిరించారు. అతను బెదరలేదు, ఇంకా ఆ సినిమా తీశాడు, పూర్తి కూడా చేశాడు. సో ఇప్పుడు ఆ సినిమాను ఆపాలంటే ఏం చేయాలి? ఏ సినిమాలో అయితే మతం గురించి లేదా లవ్ జిహాద్ గురించి అతను ఫైట్ చేసినట్టుగా అంటే ఆ సినిమా ఆ కాన్సెప్ట్ మీద తీశారో ఆ సినిమాలో హీరోయిన్నే లవ్ జిహాద్ అంటే ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, అసలు లవ్ జిహాద్ అనేది లేదు అని నిరూపిస్తే ఈ సినిమావే కాదు కేరళ స్టోరీ సినిమా కూడా ఎవ్వరూ నమ్మరు కదా. అంటే ఈ సినిమాలన్నీ ఇలా తీస్తారు, నిజానికి అదేమీ లేదు అని నిరూపించడానికి చేసే ప్రయత్నంలో ఈ మోనాలిసాని పావుగా వాడుకున్నారు. పావుగా వాడుకుంటే ప్రతి వాళ్ళు పడిపోతారా అంటే ఈ మోనాలిసా చాలా అమాయకురాలు అని చెప్తున్నారు ఈ సనోజ్ మిశ్రా. అంతేకాదు ఆ అమ్మాయికి 18 ఏళ్ళు జస్ట్ ఒక 1 మంత్ ముందే నిండాయట. ఒక 1 మంత్ నిండిన తరువాతనే ప్లాన్ మొదలు పెట్టారు. ఈ అమ్మాయిని ఎలాగైనా కేరళ తీసుకెళ్లి కేరళలో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు. ఫరహాన్ అన్నవాడు నాకు హిందూ ధర్మం అన్నా ఇష్టమే, నేను బొట్టు పెట్టుకుంటాను, చేతికి కలావా అంటే మనం కట్టుకుంటాం కదా రక్షదారం, ఆ రక్షదారం కూడా కట్టుకుంటాను అంటూ చెప్పడం, నేను గుడ్లకు కూడా వెళ్తాను, మేమేమి ధర్మం మారాల్సిన అవసరం లేదు తను పెళ్ళైన తర్వాత అంటూ ఏవేవో చెప్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి, కేరళ స్టోరీ సినిమాని ఈ సినిమాని దెబ్బ కొట్టడానికి చేసే ఒక ప్రయత్నం, అంతేకాకుండా అసలు ఈ లవ్ జిహాద్ అనేదే లేదు అని చేసే ప్రయత్నంలో భాగంగా జరిగిందే ఇది. ఎందుకంటే మోనాలిసాకి ఇప్పటికే కొంత డబ్బులు వచ్చే ఉంటాయి. ఇక ఈ అమ్మాయిని బేస్ చేసుకుని ఆ ఫరహాన్ అనేవాడు తన లైఫ్ ని కూడా ఆల్రెడీ సెటిల్ చేసేసుకున్నాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఈ అమ్మాయి సంపాదిస్తే డబ్బులు వస్తాయి, ఇలా లవ్ జిహాద్ అనేది లేదు అంటూ కేరళ స్టోరీ సినిమాల్ని ఇలాంటి సినిమాల్ని ఫేక్ అంటే ఇది ఒక ప్రొపగాండా సినిమా అని చెప్పడానికి కూడా ఇతను ఒక పావుగా వాడబడి ఇతను ఆ కేరళలో ఉండేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా సహకరించాడు. ఇప్పుడు ఈ ఫరహాన్ అనే వ్యక్తి ఎవరై ఉంటారు అని సనోజ్ మిశ్రా గారు ఒక రీసెర్చ్ చేస్తే తేలిందేంటో తెలుసా? వీడు ఆల్రెడీ షాహీన్ బాగ్ అల్లర్లు జరిగాయి కదా ఢిల్లీలో, అందులో ఆ యాక్టివ్ ఆ మూమెంట్ లో పాల్గొన్నటువంటి ప్రొటెస్టర్స్ లో ఈ వీడు కూడా ఉన్నాడు అని తేలిందట. అంతేకాదు వీడికి ఫండింగ్ ఇస్తున్నటువంటిది పిఎఫ్ఐ వాళ్లే వీడి వెనక నుంచి నడిపిస్తున్నారు అని. పిఎఫ్ఐ అంటే
భారత ప్రభుత్వం ఆల్రెడీ బ్యాన్ చేసినటువంటి ఒకానొక రాడికల్ ఇస్లామిక్ సంస్థ. మన వెనకాల ఎన్నెన్ని జరుగుతున్నాయో చూసారా? 18 ఏళ్ల అమ్మాయికి ఏమాత్రము జ్ఞానము, అవగాహన ఉండదు. ఆ అమ్మాయి మెంటల్లీ అన్‌స్టేబుల్ గా ఉంటుంది అని తెలుసు. మన ఇంట్లో 13 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలున్నారు అంటే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలి మనం. వాళ్ళు ఎక్కడ దారి తప్పకుండా ప్రేమతో మనం వాళ్ళని మన ధర్మంలోంచి బయటికి వెళ్ళనివ్వకుండా అతి జాగ్రత్తగా కాపాడుతూనే ఉండాలి. శ్రీమాత్రే నమః.